మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి పాకిస్తాన్ ఎప్పుడూ కుట్ర పన్నుతూనే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్ ఇన్సిడెంట్‌లో కూడా 9 మంది తాజాగా అరెస్ట్ అయ్యారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోత్సాహంతో ఇక్కడ తుపాకులు, ఆయుధాలతో మొన్న అల్లకల్లోలం సృష్టించాలనుకున్నటువంటి వాళ్ళు. మనం ఇప్పుడు దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ జెండాలు మన కాళ్ళ కింద వేయడమో, లేదా నడి రోడ్డు మీద పాకిస్తాన్ జెండాలు వేసి దాని మీద అందరూ ఉచ్చబోయిందా అన్నామనుకోండి, వచ్చేస్తారు. హిందువుల్లోనే ఒక వర్గం వచ్చేస్తుంది. ఏ దేశాన్ని అట్లా అవమానించకూడదు. మనం చాలా బాధ్యతగా ఉండాలి. వాడెవడో తప్పు చేస్తే మనం ఎందుకు ఉండాలని. బట్ పాకిస్తాన్‌లో మన జెండాని నిరంతరం అవమానిస్తుంటారు. బంగ్లాదేశ్‌లో మన జెండాని నిరంతరం అవమానిస్తుంటారు. తాజాగా ఒక మనిషికి భారత జెండా కట్టి ఉర్రి వ్యవహారంని చూపించినటువంటి ఘటన ముజఫర్పూర్‌లో చోటు చేసుకుంది. మొహర్రం సందర్భంగా జరిగిన ప్రొసెషన్‌లో ఇలా జరిగిందంటే మన దేశంలోనే ఎలా తయారవుతున్నారు, విదేశాల్లో ఎలా తయారవుతున్నారు అన్నది ఆలోచించాల్సినటువంటి అంశం. ఇండియాకి సంబంధించి జరుగుతున్నటువంటిది, ఇండియాలోనే జరిగేటటువంటి దుర్మార్గపు చర్యల్ని ఎలా సమర్థిస్తున్నారు అన్నది ఆలోచించాల్సినటువంటి అంశం.